శ్రీగురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం బకదాల్భ్య మహర్షి అనే మహర్షి గురించి తెలుసుకుందాం. పూర్వం దల్భుడు అనే ముని విష్ణుమూర్తిని ప్రార్థించి కల్పాంతంలో కూడా మరణం లేని చిరంజీవి అయిన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. ఇలా ఎందుకు కోరుకున్నాడో తెలియదు. ఆయన కోరిక ప్రకారమే కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు బాతువలే ఉన్న పుష్పం లాగా మృదువుగా ఉండటం చేత ఆ పిల్లవాడు బకము అంటే బాతు లేక కొంగ కావున బకుడు అని, దల్భుని కుమారుడు కావున బకదల్భుడు అని లేక బక దాల్భ్యుడు అని పిలువబడ్డాడు. పంచవింశ బ్రాహ్మణుల్లో కేసి అని, ఛాందోగ్య జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణుల్లో చైకితాయన అని, ఛాందోగ్య కథక సంహితలో వాక లేక బక అని పిలువబడ్డాడు. ఆ పిల్లవాడిని చిరంజీవిగా ఉండేటట్లు కోరుకున్నా తండ్రి మాత్రం అతన్ని పెంచలేదు. గ్లావుడు అనే ఋషి ఆయన భార్య మిత్ర వీరిద్దరి చేత పెంచబడటం చేత ఆ పిల్లవాడికి ద్వ్యాముష్యాయనుడు అని, గ్లావ మైత్రేయుడు అని పేర్లు కలిగాయి. బకదాల్భ్యుడు పుట్టినప్పటి నుండి నైమిసారణ్యంలోనే తపస్సు చేసి ముఖ్య ప్రాణాత్మ స్వరూపం కలవాడు అయ్యాడు. నైమిసారణ్యంలోని ఋషులకు ఉద్గాత అయి వారి యాగములో పూజ్యత పొందాడు. ఈయన ఒకసారి ఎక్కడికో ప్రయాణం చేసి వెడుతూ ఉంటే ఒక తెల్లని కుక్క, కొన్ని చిన్న కుక్కలు ఒక దానితోక ఒకటి పట్టుకుని మరుగుతూ మండలాకారంగా తిరిగి ఒకచోట కూర్చుని ఉండటం చూశాడు. ఆ దృశ్యాన్ని చూసిన తరువాత ఆయన బహిష్పవన మంత్రం చదువుతూ ఇలా మండలాకారంగా తిరగాలి అనే ఉపదేశం ఈ కుక్కల వలన ఆయనకు కలిగింది. ఈ విషయాలన్నీ మనకు ఛాందోగ్య ఉపనిషత్తులో కనిపిస్తాయి. ప్రకృతిలో పశుపక్షాదుల వలన కూడా వేదజ్ఞానం సంపాదించగలిగిన వాడు బకదాల్భ్య మహర్షి. పశువులు అహంకార శూన్యమైనవి కావున జ్ఞానాన్ని ప్రకృతి నుండి కూడా సంపాదించవచ్చును అని వేదం చెప్తోంది. ఇలా అక్కడ గల ఋషులు అందరికీ మిత్రుడు, పూజనీయుడు అయ్యాడు. మృత్యువును జయించినవాడు అపర శంకరుని వలె ఉంటాడు. మార్కండేయాది ఋషులతో పాటు ఈయన ద్వైతవనంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని కొంతకాలం తపస్సు చేశాడు. పాండవులు అరణ్యవాసం చేస్తూ ద్వైతవనంలో బకదాల్భ్యుని దర్శనం చేశారు. వారిని అక్కడ ఉన్న ఋషులు పాండవులతో మీరు ధర్మపరాయణులు, మీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. సాగరం మధ్యలో ఉన్న ఒక దీవిలో చిరంజీవి అయిన బకదాల్భ్యుడు బ్రహ్మచర్య దీక్షతో చాలా కాలం తపస్సు చేశాడు.